వచ్చింది కమిషన్ విచారణలో స్మిత అన్ని అబద్ధాలే చెప్పారంది ఆ రిపోర్ట్కి సంబంధించి. ఇక ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ హోదాలో నీటిపారుదల శాఖతో సమీక్షలు నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ పీసీ ఘోష్ కమిషన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తనకేం తెలియదు, మర్చిపోయినట్టు స్మిత సమాధానాలు ఇవ్వడాన్ని తప్పుబట్టింది కమిషన్. స్మిత తప్పుడు సమాచారాన్ని నివేదికలో పొందుపరిచింది కమిషన్. మరి ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్న పరిణామక్రమాలు, ఇటు స్మితా సబర్వాల్ లీవ్లో వెళ్ళిపోవడం, దట్టు లాంగ్ లీవ్గా మాట్లాడుకుంటున్న సందర్భం, 6 నెలల పాటు. ఇంకా మాట్లాడుకోవాలంటే కాలుష్యానికి సంబంధించి నిన్న చూసాం, అర్ధరాత్రి వరకు కూడా ఇటు అసెంబ్లీలో చర్చ జరుగుతూనే ఉంది, వాడి వేడిగా చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ఎక్కడైనా నిప్పుని నీళ్లు చల్లారుస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ నీళ్లే మంటలు రాజేశాయి కాలుష్యానికి సంబంధించి. ఈ క్రమంలో అర్ధరాత్రి వరకు కూడా ఆ సెగలు కక్కాయనే చెప్పుకోవాలి ఇటు అసెంబ్లీ వేదికగా. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? స్మితా సబర్వాల్కి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పచెప్పింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో నిన్న అర్ధరాత్రి వరకు ఇన్ఫాక్ట్ మీరు కూడా చూశారు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. సో ఈ క్రమంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది, మరి ముఖ్యంగా స్మితా సబర్వాల్కి సంబంధించి? ఎగ్జాక్ట్లీ ఒక బిగ్ ట్విస్ట్ నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు, ఆమె సమాధానం చెప్పారు. దాంట్లో విభిన్న వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఆమె వెర్షన్ 2 వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించినటువంటి దాంట్లో విరుద్ధ సమాధానాలు. ఒకవైపు ఏమో బ్యారేజీల నిర్మాణంలో తన ప్రమేయం లేదంటూ ఏమో విచారణలో ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత విచారణలో తేలినటువంటి అంశం, అసలు ఆమె పాత్ర కీలకం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాలనేటువంటిది నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొనడం పైన ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కావాలనే ఆధారాలు ఉన్నా కూడా ఆమె తప్పుడు సమాచారం ఇచ్చేలాగా, తెలియదు కొన్నింటికి అనేటువంటి సమాధానం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కేబినెట్ ముందు ప్రతిదీ చర్చ జరిగింది, కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నాయని చెప్పిన తర్వాత అసలు కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుంటే ముందుగానే, కేబినెట్ లో చర్చించకంటే ముందుగానే, కేబినెట్ లో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటయ్యే కంటే ముందుగానే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన దానికంటే ముందే నిర్ణయాలు తీసుకొని తర్వాత కేబినెట్ ముందు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తేట తెల్లమైంది. అంటే కేబినెట్ తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి గతంలోనే, ముందుగానే. తర్వాత కేబినెట్ ఆమోదించినట్టుగా అబద్ధం చెప్పారు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి. కమిషన్ దీని అంతా ఆధారాలు సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు 3 కీలక బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ తో పాటు అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పాత్ర చాలా కీలకమైనటువంటిది భావిస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆమె పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే ఆధారాలు ఉన్నాయి అనేటువంటి కమిషన్ లో పొందుపరచడం, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వమే అసెంబ్లీలో చర్చకు పెట్టి సిబిఐకి దీన్ని బదిలీ చేయడంతో కాస్త చర్చ కొనసాగుతుంది. ఆమె పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. ఎందుకంటే కమిషన్ అడిగినటువంటి అంశాల్లో, పీసీ ఘోష్ కమిషన్ అడిగినటువంటి అంశాల్లో స్మితా సబర్వాల్ విచారణలో కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచింది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్ ముందు ఉంచారా అనేటువంటి కమిషన్ అడిగినప్పుడు అప్పుడు అవును, అన్ని అంశాలు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాము అనేటువంటి ఆమె సమాధానం వ్రాతపూర్వకంగా ఆడియో రూపంలో, వీడియో రూపంలో ఆమె సమాధానాలు చెప్పింది కమిషన్ ముందు. కానీ ఆ జీవో 776లో ఆ ప్రస్తావన లేదనేటువంటి అంశాన్ని కమిషన్ ఆధారాలతో అప్రూవ్ చేసింది. అంటే స్మితా సబర్వాల్ కావాలనే తప్పుడు సమాచారం, నిరుద్దేశంతో తప్పుడు సమాచారం చెప్పారు తన సమాధానాన్ని అనేటువంటిది. కావాలనే నాకు తర్వాత సంబంధించినటువంటి సెకండ్ టైం విచారణలో స్మితా సబర్వాల్ పలుసార్లు విచారణకు హాజరయ్యారు కాబట్టి సెకండ్ టైంలో అప్పుడు నాకేం తెలియదు, నాకు గుర్తు లేదు అనేటువంటి సమాధానం చెప్పారు. అంటే మొదట్లోనేమో కేబినెట్ అప్రూవల్ ఉందని చెప్తున్నారు, సెకండ్ ఏమో నాకు తెలియదు, గుర్తు లేదు, ఈ ఆప్షన్స్. సో దీనిలో కావాలని కుట్రపూరితంగా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు స్మితా సబర్వాల్ అనేటువంటిది. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఈ ఎక్స్పర్ట్ కమిటీస్ అందరితో విచారించిన తర్వాత నిజాలు బయటపడ్డాయి అనేటువంటిది చెప్తా ఉన్నారు. మొత్తానికి ఆమె సీఎం సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ హోదాలో ఆమె పాత్ర చాలా కీలకం. సో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారు, ఆమె ఈ దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటిది తేటతెల్లం అవుతా ఉంది. మొత్తం ఆమెను 11 క్వశ్చన్స్ అడిగారు. ఆ 11 క్వశ్చన్స్ కూడా ఆమె నో, ఐ డోంట్ నో, నాకు తెలియదు, గుర్తు లేదు, ఈ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవడానికి
త్వరలోనే ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను సిబిఐకి అందజేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో ఆమె కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాలే కాదు, అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ ఇంకా కొంతమంది అధికారులు వీరందరిపైన చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు 6 నెలలు లీవ్లో ఉన్న సందర్భంలో తనను పిలిచి మళ్ళీ క్లారిటీ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే నేరుగా ఇటు డైరెక్ట్గా ఎంక్వైరీని బేస్ చేసుకుని అరెస్ట్కు వెళ్ళే అవకాశం ఉందా? ఇటు సెక్రటేరియట్ వేదికగా ఎటువంటి చర్చ జరుగుతోంది, మరి ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్స్లో ఎటువంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు సిబిఐకి బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక దాదాపు 650కి పైగా ఉన్నటువంటి ఈ నివేదికని సిబిఐకి అప్పచెప్తారు. దాంతో పాటు అప్పుడు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అప్పచెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ వేస్తే సిబిఐ ఒక్కసారి ఎంక్వైరీ స్టార్ట్ అయితే మళ్ళీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. ఒక్కసారి సిబిఐ గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే సిబిఐ విచారణ అనేది ఎట్లా ఉంటుందో మనం గతంలో చూసాం. సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి కొన్ని సంవత్సరాలు దాని వారి ఆ విచారణను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సిబిఐలో కనుక పక్క ఆధారాలు ఉంటే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్. గతంలో అనేక కుంభకోణాలు, అనేక స్కామ్స్, అనేక అవినీతి అక్రమాల్లో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు సిబిఐ ఎంక్వైరీతో జైల్లో గడిపినటువంటి ఘటన మనం చూసాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఓబులాపురం గనులకు సంబంధించినటువంటి విషయంలో గాలి జనార్దన్ రెడ్డితో పాటు అప్పుడున్నటువంటి కీలక అధికారిని ఐఏఎస్ టాపర్ ఉన్నటువంటి చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించినటువంటి శ్రీలక్ష్మి కూడా జైలు జీవితం గడిపినటువంటి పరిస్థితి. సో ఈ రోజు స్మితా సబర్వాల్ కూడా ఆమె తప్పు చేసింటే ఖచ్చితంగా ఆమె కూడా ఫ్యూచర్ లో ఇలాంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రభుత్వం సమర్పించే ఆధారాలే అత్యంత కీలకం సిబిఐ. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు పీసీ ఘోష్ కమిషన్ షాక్ ఇచ్చిందా? కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారంది కమిషన్ విచారణలో స్మిత అన్ని అబద్ధాలే చెప్పారంటూ కమిషన్ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ హోదాలో నీటిపారుదల శాఖతో సమీక్ష నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం వహించారంది పీసీ ఘోష్ కమిషన్. తనకేం తెలీదు, మర్చిపోయానంటూ స్మిత సమాధానాలు ఇవ్వడాన్ని తప్పుపట్టింది కమిషన్. ఇటు స్మిత తప్పుడు సమాచార నివేదికలు పొందుపరిచారంటూ కమిషన్ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. రోజు రోజుకు కీలక పరిణామం చోటు చేసుకుంటూ చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంశం ఇంకొకసారి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ వంతు స్మితా సబర్వాల్ కు సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు పీసీ ఘోష్ కమిషన్ షాక్ ఇచ్చింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారంటూ చెప్పుకొచ్చింది కమిషన్ విచారణలో స్మిత అన్ని అబద్ధాలే చెప్పారంది ఆ రిపోర్ట్ కి సంబంధించి. ఇక ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ హోదాలో నీటిపారుదల శాఖతో సమీక్షలు నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ పీసీ ఘోష్ కమిషన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తనకేం తెలియదు, మర్చిపోయినట్టు స్మిత సమాధానాలు ఇవ్వడాన్ని తప్పుపట్టింది కమిషన్. స్మిత తప్పుడు సమాచారాన్ని నివేదికలో పొందుపరిచింది కమిషన్. మరి ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్న పరిణామక్రమాలు, ఇటు స్మితా సబర్వాల్ లీవ్లో వెళ్ళిపోవడం, దట్టు లాంగ్ లీవ్గా మాట్లాడుకుంటున్న సందర్భం 6 నెలల పాటు. ఇంకా మాట్లాడుకోవాలంటే కాళేశ్వరానికి సంబంధించి నిన్న చూసాం, అర్ధరాత్రి వరకు కూడా ఇటు అసెంబ్లీలో చర్చ జరుగుతూనే ఉంది, వాడి వేడిగా చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ఎక్కడైనా నిప్పుని నీళ్లు చల్లారుస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ నీళ్లే మంటలు రాజేశాయి కాళేశ్వరానికి సంబంధించి.